ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి రీల్ క్రియేషన్ చూపిస్తాను. ఇంకా తర్వాత నెక్స్ట్ వర్క్ వెళ్దాము. సేమ్ వీడియోకి కూడా ఇదే ప్రాసెస్ అప్లై అవుతదండి. కాకపోతే మనం సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ డిఫరెంట్ ఉంటది. యూట్యూబ్ వీడియో అనుకోండి. ఇక్కడ యూట్యూబ్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ వీడియో, థంబ్‌నెయిల్స్, బ్యానర్స్ ఇక్కడన్నీ యూట్యూబ్ రిలేటెడ్ ఒస్తాయి. బట్ మనకి రీల్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి రీలే మళ్ళీ చూపిస్తున్నాను. బట్ ఈ 2 సేమ్ ప్రాసెస్. డిఫరెన్స్ ఏముండదు రీల్‌కి, వీడియోకి. జస్ట్ సైజెస్ డిఫరెంట్ ఉంటాయి అంతే. ఇప్పుడు రీల్ తీసుకున్నాం గదా! జస్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకొని మనం ఓన్‌గా డిజైన్ చేద్దాం. నిన్న టెంప్లేట్స్ తీసుకొని, ఆ టెంప్లేట్స్‌లో డిజైన్ చేసాము. బట్ ఈరోజు టెంప్లేట్స్ కాకుండా మనం ఓన్‌గా డిజైన్ చేసుకుందాం. లైక్ ఇక్కడొచ్చేసి మనకొక కాన్సెప్ట్ కావాలి ఓన్‌గా డిజైన్ చేసుకోవడానికి. దీని నుంచి మనం చాట్‌జీపీటీ నుంచి ఒక టెక్స్ట్ తీసుకుందాం. ఏమేమి యాడ్ చేయాలి సింపుల్‌గా ఇట్లా. నార్మల్‌గా కూడా 2, 3 పాయింట్స్ అట్లా యాడ్ చేయొచ్చు. బట్ ఒక ఐడియా కోసం ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాం. మీరేదన్నా రీల్ క్రియేట్ చేయాలంటే ఇలా చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేసుకొని రీల్ ఓన్‌గా క్రియేట్ చేయండి. క్రియేట్ రీల్ జస్ట్ ఒక టాపిక్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని, ఆ టాపిక్ రిలేటెడ్ రీల్ కంటెంట్ చేసుకున్నారు కదా! ఇప్పుడు మనకి రీల్‌కి మనకి కంటెంట్ వచ్చింది. ఈ కంటెంట్‌ని యూజ్ చేసుకొని మనం ఓన్‌గా రీల్ ఎలా చేద్దామో చూద్దాము. లైక్ ఇక్కడొచ్చేసి మనము హూక్ అంటే లైక్ మన రు రీల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక లైన్‌లో ఇస్తారు. లైక్ దీన్నే పెయిన్ పాయింట్స్ అని గూడా అంటారు. లైక్ ఒక క్లయింట్‌కి మనం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము అనే విషయాన్ని ఇక్కడ మనం హుక్ పాయింట్ కింద తీసుకుంటదిది. లైక్ ఇక్కడొచ్చేసి మనకి స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 అంటే ఒక్కొక్క స్క్రీన్‌లో ఏం రావాలి, లైక్ ఒక వీడియోకి ఎలా స్క్రిప్ట్ రాయాలి అనేది ఇక్కడ రాసి మనకి యాడ్ చేస్తుంది. కంటెంట్ ఇచ్చింది. బట్ అలాగే మీరు రీల్ క్రియేషన్ ఐడియా గూడా ఇవ్వమంటే దీనికి ఐడియా గూడా ఇస్తది. ఎలా ఏ స్క్రీన్‌లో ఎలాంటి కంటెంట్, ఎలాంటి ఇమేజ్ తీసుకోవాలి, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ తీసుకోవాలి ఇవి గూడా ఇస్తదనమాట. మనం మళ్ళీ నెక్స్ట్ నాకు ఇమేజ్ ఐడియాస్ లైక్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఐడియాస్ ఇవ్వమని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చానంటే అది కూడా ఇస్తది. బట్ ఇదేంటంటే జస్ట్ నేను వాయిస్ ఓవర్ కోసం తీసుకున్నాను. బట్ ఇదేంటంటే దీనికి రిలేటెడ్‌గా మనకు తెలుసు కాబట్టి ఏం తీసుకోవాలి అనేది ఇక్కడ ఓన్‌గా తీసుకుంటున్నాం. లైక్ ఏఐ టూల్స్ రిలేటెడ్ అండ్ గ్రోత్ హ్యాకింగ్ రిలేటెడ్. గ్రోత్ హ్యాకింగ్ అంటే ఏం లేదు. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్‌లో ఆహ్, లైక్ మనం వర్క్ చేసే పెయిడ్ యాడ్స్ కానీ, లైక్ దాంట్లోనే మనము కొన్ని టూల్స్‌ని యూజ్ చేసి అనాలిసిస్ చేసి ఫాస్ట్‌గా వర్క్ చేయడానికి యూజ్ చేస్తారు. బట్ అది మనం జస్ట్ గ్రోత్ హ్యాకింగ్ అంటాం. దాంట్లో యాడ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. బట్ ఈ వర్డ్ అనేది ఇక్కడ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. గ్రోత్ హ్యాకింగ్ టెక్నిక్స్ అని ఫాస్ట్‌గా రిజల్ట్ రావడానికి. అంటే కంటెంట్‌ని ఇంకా డిఫరెంట్ ఫార్మాట్‌లో ప్రమోట్ జేయడము, ఇంకా అంటే అనాలిసిస్ చేసుకోవడము, టూల్స్ నుంచి డేటా వేరే వాళ్ళ డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం మోడిఫై చేసి యూజ్ చేసుకోవడం ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా దీంట్లో యూజ్ చేస్తాం. గ్రోత్ హ్యాకింగ్ ప్లస్ ఏఐ కూడా ఫాస్ట్ రిజల్ట్ అని ఇట్లా వచ్చింది కదా! వీటన్నిటికి రిలేటెడ్‌గా మనం స్క్రీన్స్ తీసుకుందాం. లైక్ ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్ ఏఐ టూల్స్ రిలేటెడ్ ఒక తీసుకుందాం. లైక్ ఇక్కడ బ్లాంక్ ఉంది. ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ ఫస్ట్ ఈ బ్లాంక్ దాన్ని తీసుకున్నప్పుడు మనం టెంప్లేట్స్ కావాలంటే ఇక్కడ మనం ఉంటాయి. మనం నిన్న చేసుకున్నాం గ్రోత్ హ్యాకింగ్ ఏఐ టూల్స్ అంటే మనకి టెంప్లేట్స్ వచ్చేస్తాయి ఇక్కడ. వీటిల్లో మనం ఇవన్నీ రిమూవ్ చేసేసి ఇక్కడ కంటెంట్ యాడ్ చేసుకుంటాం ఈజీగా అయిపోతది. బట్
ఇప్పుడు మనం ఓన్గా చేయాలంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి ఏఐ టూల్స్, అలాగే బ్యాక్గ్రౌండ్, వీడియోస్, ఇట్లా మనకు కావాల్సినవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏఐ రిలేటెడ్ ఉంది కదా, ఇక్కడ ఏఐ రిలేటెడ్ వీడియో యాడ్ చేసాం. ఈ వీడియో యాడ్ చేసినప్పుడు ఇదంటే మనకి ఒక పెయిడ్ వీడియో. ఇక్కడ వీడియో యాడ్ చేసాం కదా, ఇక్కడ మనం టెక్స్ట్ యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలంటే ఏఐ టూల్స్ టు క్రియేట్ కంటెంట్, డిజైన్ క్రియేటివ్స్, ఇవన్నీ కూడా వచ్చినాయి కదా. లైక్ ఏఐ టూల్స్ టు క్రియేట్ కంటెంట్ అని ఈ సెంటెన్స్ని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇక్కడ యాడ్ చేయాలంటే టెక్స్ట్లోకి వెళ్ళేసి ఈ టెక్స్ట్ తీసుకుందాం. టెక్స్ట్ తీసుకొని మీకు ఇక్కడ కనిపించడానికి కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ దగ్గర ఇది సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ అనేది యాడ్ చేసాం. ఇది ఎక్కడ ఉండాలి? ఇక్కడ మనకి టాప్లో ఉండాలి. ఇప్పుడు ఈ కంటెంట్ కలర్ కనిపించట్లేదు కాబట్టి సెలెక్ట్ చేసుకొని కలర్ సెలెక్ట్ చేసుకుందాం. లైక్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి రూల్ ఇది అనేది స్టార్టింగ్లో కావాలా, ఎండింగ్లో కావాలా, మొత్తం రీల్ అంతా కావాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఏఐ టూల్స్ టు క్రియేట్ కంటెంట్ అని ఇచ్చారు కదా. కింద వచ్చేసి మనం కొన్ని ఏఐ రిలేటెడ్ ఏమన్నా యాడ్ చేసుకోవాలి. లైక్ ఇట్లా వచ్చేసి గ్రాఫిక్స్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఏఐ రిలేటెడ్ కొన్ని ఉన్నాయి కదా, ఇందులో ఏదో ఒకటి తీసుకొని మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇది ఇక్కడ యాడ్ చేసాము. లైక్ ఇక్కడ కలర్స్ ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే కలర్ దాంట్లో కలిసిపోయింది కాబట్టి కలర్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా కలర్స్ చేంజ్ చేసుకొని ఒక ఇమేజ్ని యాడ్ చేసుకుందాం. ఇమేజ్ ఎప్పుడు రావాలి, కంటెంట్ ఎప్పుడు రావాలి అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీని ప్రివ్యూ చూస్తే ఫస్ట్ కంటెంట్ వచ్చింది, తర్వాత ఇమేజ్ వచ్చింది. అట్లా మనం ఇంకొక మంచి ఇమేజ్ ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకోండి, ఈ ఇమేజ్ యాడ్ చేసుకున్నాం. ఈ ఇమేజ్ ఇక్కడ ఇలా రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ టెక్స్ట్ అనేది కార్నర్ కొంది, మధ్యలో ఇక్కడ గ్యాప్ వచ్చినాక కొంచెం రీల్ మూవ్ అయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఈ వీడియో అనేది వస్తుంది అనమాట. లైక్ ఈ ఇమేజ్ అనేది వస్తుంది. ఇట్లా మనం కర్సర్ అనేది ఇక్కడ పెట్టేసి ఇవి రెండు కరెక్ట్గా ఎడ్జ్కి వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మనం ఓన్గా చేసుకునేది. ఇప్పుడు ఈ ఒక స్లైడ్ మనకి క్రియేట్ అయ్యింది, కంటెంట్ వచ్చింది. ఇక్కడ ఇట్లా ఒక పర్సన్ ఇక్కడ కూర్చొని ఇట్లా వర్క్ చేసుకుంటున్నట్లు ఏ కంటెంట్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్లైడ్ యాడ్ చేసుకోవాలి. ఇంకొక స్లైడ్ యాడ్ చేసుకోవాలంటే కర్సర్ ఎండింగ్లో పెట్టేసి ఇప్పుడు డైరెక్ట్గా మనం టెంప్లెట్స్లోకి వెళ్ళి స్లైడ్ తీసుకోవచ్చు, లేదా ఎలిమెంట్స్లోకి వెళ్ళి స్లైడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు బట్ మనం అంతా ఓన్గా చేద్దాం కాబట్టి మనం ఇంకొక స్లైడ్ తీసుకొని వీడియో తీసుకొని ఇంకొక వీడియో ఏదైనా ఫ్రీ వీడియో నెక్స్ట్ లైన్ మనకి ఏముంది, గ్రోత్ హ్యాకింగ్ ప్లస్ ఏఐ ఫాస్ట్ రిజల్ట్. ఇవంతా పెయిడ్ వర్షన్ ఉన్నాయి కాబట్టి మనకి సరే ఇది తీసుకుంటున్నాం. జస్ట్ ఇంత పెద్దది అవసరం లేదు మనకి, ఇక్కడ వరకు అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా దీని మీద కంటెంట్ అనేది యాడ్ చేసుకున్నాం. ఈ టెక్స్ట్ మీద టెక్స్ట్ యాడ్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఎక్కడి నుంచి రావాలి,
వీడియో ముందు నుంచి రావాలా? లేకపోతే వీడియో ఎండింగ్‌లో రావాలా? వీడియో మధ్యలో రావాలా? అనేది మనం ఇక్కడ లేయర్స్‌ని బట్టి డిసైడ్ చేస్తాం. ఇంక లేయర్ అనేది స్టార్టింగ్, ఎండింగ్ మాత్రం ఈక్వల్‌గా ఉండేలా చూసుకోవాలి. మనం మాన్యువల్‌గా చేస్తే మనకి కరెక్ట్‌గా రావు. దానికోసమని ప్రాపర్‌గా అలైన్ చేసుకోవాలి. బట్ మనం తీసుకున్న ప్రీవియస్ తీసుకున్న టెంప్లేట్స్ ప్రకారం అయితే వాళ్ళే అడ్జస్ట్ చేసిస్తారు కాబట్టి మనం ఇట్లాంటి అడ్జస్ట్‌మెంట్స్ మనం పెద్దగా చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మళ్ళీ మనకి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇట్లా 2 స్టెప్స్ అనేవి మనకి వచ్చినాయన్నమాట. హ్మ్. హ్మ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా మొత్తం వన్ బై వన్ ఈ టూల్స్, ఏఐ టూల్స్, ఈ కంటెంట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ మనం వీడియో అయితే డిజైన్ చేసుకుంటాం. బట్ ఇవన్నీ చేయాలంటే మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ యూజ్ చేసుకున్న టెంప్లెట్‌ని తీసుకుందాం. ఒక టెంప్లెట్‌ని తీసుకొని మనం ఇక్కడ ఫాస్ట్‌గా యూజ్ చేద్దాం. లైక్ అంటే వాయిస్ ఓవర్ ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం ఒకసారి. ఇది ఓకే. ఇది ఇలా ఉండనివ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఒక నార్మల్ ఎగ్జిస్టింగ్ రీల్ ఒకటి తీసుకుందాం. ఇక్కడ ఒక రీల్ అయితే తీసుకున్నాం కదా! ఇది అంతా మనం ఓన్‌గా ఇలా డిజైన్ చేసుకున్నాం అనుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇమేజ్‌కి ప్రతి ఒక్కటి యాడ్ చేసే కొద్దీ మనకి ఇక్కడ లేయర్స్ వస్తాయి. ఈ లేయర్స్ మనం ఓన్‌గా చేసుకుంటే ఏమవుతుందంటే అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటది. బట్ ఇక్కడైతే వీళ్ళు ఆల్రెడీ చేశారు కాబట్టి మనకి అలైన్‌మెంట్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇది కొంచెం క్లమ్జీగా ఉన్నా కూడా ఈ రీల్ అనేది పర్ఫెక్ట్‌గా ఇప్పుడు మనం యాడ్ చేసే ప్రతి వర్డ్‌కి ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతుంది. ఈ లేయర్ ఎక్కడ రావాలి? ఫస్ట్ నుంచి రావాలా? మధ్యలో రావాలా? లాస్ట్‌లో రావాలా? అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ మనం ప్రివ్యూ చూసినప్పుడు నార్మల్‌గా అన్నీ ఒకసారే వచ్చేసినాయి. ఇప్పుడు దీన్నేంటంటే స్టెప్ బై స్టెప్ వచ్చేలా చేయాలంటే లైక్ ఫస్ట్ ఇది కొంచెం ట్యాప్ వచ్చినాక వస్తుంది. అలాగే ఇక్కడ వెబ్‌సైట్ అనేది మనకి ఫస్ట్ నుంచి ఉంటుంది. లైక్ తర్వాత ఇదొచ్చేసి కొంచెం కంటెంట్ అయిపోయిన తర్వాత దీని నెక్స్ట్ ఇదొస్తుంది. ఓకే. దీనికన్నా ముందు ఇది డిజిటల్.
డిజిటల్ మార్కెటింగ్ ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి వెబ్సైట్ అలానే ఉంచుదాం. ఇప్పుడు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ప్రివ్యూ చూస్తే అదండి స్టెప్ బై స్టెప్ వస్తుందన్నమాట. అట్లా మనం కంటెంట్ని స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, ఇట్లా మోడిఫై చేసుకోవడం అన్నీ చేస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్నాము. ఈ స్క్రిప్ట్ మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే మనం మ్యూజిక్ యాడ్ చేయాలంటే మ్యూజిక్స్లోకి వెళ్ళి చేసేస్తాం. బట్ ఇక్కడ అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మనకి ఏఐ వాయిస్ అని ఉంది. ఏఐ వాయిస్లోకి వెళ్ళేసి ఇక్కడ కొన్ని వాయిసెస్ ఉన్నాయి, బట్ ఇవి మాత్రమే మనకి వర్క్ అవుతాయి. రిమైనింగ్ మనకి ఇక్కడ ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 2 ఏమో పెయిడ్ ఉన్నాయి, 2 ఫ్రీ ఉన్నాయి. లైక్ మనం లేడీస్ ఆర్ జెంట్స్ సెలెక్ట్ చేసుకొని. Did you know emus and kangaroos cannot walk backward? బట్ ఇందులో ఏంటంటే మనకి ఏ కంట్రీ ఇంగ్లీష్ కావాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఇండియాకి ఏమున్నాయో. ఇండియా హిందీ ఉంది కానీ ఇంగ్లీష్ లేదు. ఆస్ట్రేలియా ఇంగ్లీషు, యుఎస్, యూకే ఉన్నాయి కానీ మన ఇండియన్ ఇంగ్లీష్ అయితే లేదు ఇక్కడ. ఫ్రీ వర్షన్లో, పెయిడ్ వర్షన్లో అయితే మన ఇండియన్ లాంగ్వేజ్ కూడా వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏఐ కంటెంట్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఏ మోజీస్ ఇవి ఇవ్వకూడదు, ఇస్తే వీటిని కూడా రీడ్ చేస్తుంది. కానీ మనకి కొన్ని వాయిస్ ఓవర్స్ సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయి అంటే వాటిని స్కిప్ చేసి రీడ్ చేస్తాయి, బట్ వీళ్ళది ఏంటంటే మొత్తం రీడ్ చేస్తాయి అన్నమాట. కాబట్టి ఏ మోజీస్ ఏమి ఇవ్వకండి, జస్ట్ ఇట్లా కంటెంట్ క్రియేట్ చేసేసేయండి. లైక్ కొన్ని చేస్తున్నాను నేను, జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి కొంచెం కంటెంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ వరకు తీసుకున్నాక జనరేట్ ఏఐ వాయిస్. ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ అయిందనమాట. ఎంత టెక్స్ట్ ఎంత వచ్చింది మనకి ఏఐ వాయిస్ మనం ఇది ఇచ్చిన టెక్స్ట్. బట్ ఇదంతా కూడా మనకి ఇంకేం లేవు. లేకపోతే ఇక్కడ మనం ఇంకా కూడా యాడ్ చేయొచ్చు అనమాట టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ యాడ్ చేయడానికి మనం కర్సర్ని ఇక్కడ పెట్టేసి కొత్త టెంప్లెట్స్ యాడ్ చేయొచ్చు. ఇక ఊరికే జస్ట్ ఒక 2-3 టెంప్లెట్స్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ ఒక టెంప్లెట్ అయితే యాడ్ చేసాం, బట్ ఇది మనం ఏం అడ్జస్ట్ చేయడానికి అవసరం లేదు కాబట్టి ఇవి వస్తాయి. లైక్ ఇక్కడ బ్లాంక్ ఉందనుకోండి, లైక్ ఇంకా ఎంత ఉందో ఇది వాయిస్ ఓవర్. ఇక్కడ వరకు ఉంది మనకు వాయిస్ ఓవర్. మన పెద్ద వీడియోకి వస్తుంది. జస్ట్ ఇప్పుడైతే ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ వాయిస్ ఓవర్ ఏ అయితే క్రియేట్ చేసింది. Still doing digital marketing manually? You're wasting hours every day. Smart marketers are using AI tools to create content, design creatives, write ads, and analyze data in minutes. Top AI tools every digital marketer should know. ChatGPT, ఇట్లా మనం ఈ రీల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. రీల్ క్రియేట్ చేసుకొని మనకి ఎన్ని టెంప్లెట్స్ కావాలి, ఎంత కావాలి, ఎంత టైం కావాలి, టైం డ్యూరేషన్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టైం డ్యూరేషన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి తెలుస్తుంది ఎంతవరకు ఉంది, 18 సెకండ్స్ వరకు వచ్చింది. ఇట్లా ఈ సెకండ్స్ చూసుకోవచ్చు అనమాట, ఎన్ని సెకండ్స్ రీల్ మనం చేసాము అనేది. ఈ రీల్ ఇక్కడ వరకు క్రియేట్ చేసి వాయిస్ ఓవర్ ఇక్కడ యాడ్ చేసాము. బట్ ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు యాడ్ చేయాలి, లేకపోతే అదర్ లాంగ్వేజెస్ యాడ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే థర్డ్ పార్టీ టూల్స్ మీద మనం డిపెండ్ అవ్వాలన్నమాట. ఈ థర్డ్ పార్టీ టూల్స్ ఏంటంటే ఇంగ్లీష్వి టెక్స్ట్ టు వాయిస్ ఉన్నాయి, తెలుగు టెక్స్ట్ టు వాయిస్ ఉన్నాయి. మనకి ఏది కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు టు టెక్స్ట్ ఏఐ వాయిస్ ఫ్రీ ఆన్లైన్, బట్ ఇది వచ్చేసి స్మాల్ పీస్ ఆఫ్ కంటెంట్ మాత్రమే అలో చేస్తుంది. ఎక్కువ మనకి తీసుకోదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి పెయిడ్ వర్షన్లో అయితే మనకి ఎక్కువ కంటెంట్ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకి ప్రాబ్లం ఉండదు. బట్ ఇట్లా మనము మెయిల్ కంటెంటా, మెయిల్ వాయిస్, ఫీమేల్ వాయిస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తెలుగు టెక్స్ట్ ఇవ్వచ్చు.
ఇక్కడ తెలుగు టెస్ట్ కావాలంటే ఇక్కడ మనం రైట్ స్క్రిప్ట్ ఇన్ తెలుగు. ఇక్కడ వచ్చేసి మనకి తెలుగులో వచ్చిందనమాట. మ్యామ్ చెప్పండి. అది ఈ లెవెల్ ల్యాబ్స్ అని ఉంటది కదా మ్యామ్, దాంట్లో ఫ్రీగా చేసుకోవచ్చు కదా మొత్తం వాయిస్? ఎక్కువ రాదండి. చేసుకోవచ్చు, దాంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ మనకి ఎక్కువ రాదు. ఎక్కువ ఫ్రీ కంటెంట్ చాలా లిమిటెడ్ గానే ఉంటది. ఇది కూడా లాగిన్ చేసి చేసుకోవచ్చు. బట్ పార్ట్ గా చేసుకోవాలన్నమాట. ఇక్కడైనా వేసేస్తే మనకు వచ్చేస్తుంది. జస్ట్ ఒకసారి ఎంత కంటెంట్ వస్తుందో ఒకసారి చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి వాయిసెస్లో ఇవి ఇండియన్ వాయిసెస్ దొరకవు అనమాట ఎక్కువ. ఇది మనకి ఇందులో అయితే మనకి ఇండియన్ వాయిసెస్ వస్తాయి, అందుకని ఇది యూజ్ చేస్తున్నాం. ఒకసారి ఇది లాగిన్ చేసి చూడండి. ఇవి మొత్తం మన ఇండియన్ వాయిస్ కాదు. ఎంత క్లియర్గా వస్తుందా లేదా, మనం ఎంత ప్రాక్టికల్గా, ఎంత మనకి న్యాచురల్గా మన తెలుగు వస్తుంది అనేది ఇంపార్టెంట్. చాలా టూల్స్ ప్రొవైడ్ చేస్తాయి, కానీ ప్రాపర్గా రావాలంటే కొంచెం ఇది బాగా అనిపిస్తుంది. ఇక్కడ ప్లే చేసిన ఇది వినిపిస్తుంది ఒకసారి. ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. మనం కూర్చొని వాటిని సెర్చ్ చేసుకుని ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ లేదు అనేది చాలా టైం పడుతుంది ఇవన్నీ వెతుక్కోవడానికి కూడా. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ పనులన్నీ మాన్యువల్గా చేస్తున్నారా? అయితే మీరు చాలా సమయం వృధా చేస్తున్నారు. ఇప్పుడు స్మార్ట్ మార్కెటర్స్ ఏఐ టూల్స్తో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, AI యాడ్స్ tools రాస్తున్నారు, వీడియోలు ఎడిట్ చేస్తున్నారు, ఇంకా డేటా అనాలిసిస్ కూడా నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు. ఇది ఇలా వచ్చింది కదా, లైక్ ఇది వచ్చేసి ఇక్కడ MP3 పెట్టేసుకొని క్రియేట్ ఆడియో. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ పనులన్నీ మాన్యువల్గా చేస్తున్నారా? అయితే మీరు చాలా సమయం వృధా చేస్తున్నారు. ఇప్పుడు స్మార్ట్ మార్కెటర్స్ ఏఐ టూల్స్తో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, యాడ్స్ రాస్తున్నారు, వీడియోలు ఎడిట్ చేస్తున్నారు, ఇంకా డేటా అనాలిసిస్ కూడా నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు. జస్ట్ అక్కడ వచ్చేసి చిన్న చిన్న ఏఐతో ఇక్కడ వచ్చిన దగ్గర ఒక చిన్న మిస్టేక్ ఒకటి వస్తుంది. అట్లా చూసుకోండి, ఏది కంటెంట్ బాగా వస్తుందంటే దాన్ని తీసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని చేయండి. అలాగే మన ఇండియన్ ఇంగ్లీష్ కావాలి అంటే టెక్స్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ వాయిస్ ఇంగ్లీష్ ఇండియన్ ఇంగ్లీష్ అని టైప్ చేయండి. ఇండియన్ ఇంగ్లీష్ టెక్స్ట్ స్పీచ్ ఫ్రీ. ఇది వచ్చేసి ఇందులోనే వస్తాయి ఇండియన్ ఇంగ్లీష్. ఈ రెండిట్లో ఉంటాయి. అవి ఒకసారి చూసుకొని ఇండియన్ ఇంగ్లీష్ కూడా సేమ్ ఇలాగే డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో వచ్చేస్తుంది. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ని అప్లోడ్ చేసుకుంటే ఇది ఇంగ్లీష్ మోడ్ అనమాట. ఇక్కడ మనం ఇంగ్లీష్ టెక్స్ట్ ఇస్తే ఇంగ్లీష్ వాయిస్ వస్తుంది మన ఇండియన్ లాంగ్వేజ్. బట్ క్యాన్వాలో మన ఇండియన్ లాంగ్వేజ్ ఇంకా సపోర్ట్ లేదు. ఇక్కడ యాడ్ అయింది కదా మనది ఈ మ్యూజిక్, ఇది తీసేసి ఇంగ్లీష్ది డిలీట్ ట్రాక్ ఇది ఇక్కడ యాడ్
ఇట్లా మనం యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ ఒకసారి ఇంకా చూడండి. డిజిటల్ మార్కెటింగ్ పనులన్నీ మాన్యువల్గా చేస్తున్నారా? అయితే మీరు చాలా సమయం వృధా చేస్తున్నారు. ఇప్పుడు స్మార్ట్ ఆహ్, ఇప్పుడు మనకిలా వచ్చింది గదా! ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మనకి చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌ని మనం కట్ చేయాలి అంటే ఇక్కడికొచ్చేసి స్ప్లిట్ చేసి మళ్ళీ ఇంకా ఇక్కడ మనకి ఎక్కడి వరకుందో అక్కడ స్ప్లిట్ చేసేసి దాన్ని డిలీట్ చేసి ఈ 2 అడ్జస్ట్ చేసామనుకోండి మన కంటెంట్ మధ్యలో గ్యాప్ తగ్గిపోతదనమాట. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ స్ప్లిట్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ జాయింట్ చేసుకోవచ్చు. మధ్యలో ఇంకేమన్నా యాడ్ చేయాలని కూడా స్ప్లిట్ చేసుకొని వాయిస్‌లో యాడ్ చేసేసుకోవచ్చు. ఇట్లా కంప్లీట్‌గా మనం వీడియో మనము వాయిస్ తోటి తెలుగు వీడియోస్ కూడా ప్రాపర్‌గా చేసుకోవచ్చు ప్రతి దానికి. ఇక్కడ స్ప్లిట్, ఫేడ్ ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్. కానీ మీరు వీడియో చేసేటప్పుడు యూజ్ చేసుకోండి. క్యాప్షన్స్ కానీ, లైక్ క్యాప్షన్స్ అంటే ఎలా ఏ క్యాప్షన్ యూజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ సింక్రనైజ్ బట్ ఇది పెయిడ్ వర్షన్. ఏదైనా మనం ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ చేయాలంటే ఎలా చేసుకోవచ్చు. ఏదైనా ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని అది మనం స్ప్లిట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం డైరెక్ట్‌గా రైట్ క్లిక్ ఇచ్చి స్ప్లిట్ చేసుకుంటాం. ఇట్లా మనం రీల్ అనేది చేయొచ్చు. బట్ మనకు కొంచెం టైం పడతది. మనం ఓన్‌గా చేసేటప్పుడు ఈ లేయర్స్ దగ్గర మీరు కొంచెం టైమ్ స్పెండ్ చేయాల్సొస్తదనమాట. ఎందుకంటే కరెక్ట్‌గా వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్ మనకి. అది చూడగానే అలైన్‌మెంట్ అనేది ప్రాపర్‌గా రావాలి. అందుకోసం అనేసి కొంచెం టైమ్ స్పెండ్ చేసి ఈ లేయర్స్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇదొక్కటి కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. కొన్నిసార్లు అంటే కొంచెం అలవాటు లేనప్పుడు అడ్జస్ట్ చేయడానికి కూడా కొంచెం కొన్నిసార్లు మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ లేయర్ పైకెళ్ళడం, కిందకి రావడం, కొన్నిసార్లు సరిగ్గా రాకపోవడం ఇలాంటియన్నీ ఉంటాయి. బట్ 1, 2 వీడియోస్ చేస్తే మాత్రం తర్వాత నెక్స్ట్ ఈజీగానే ఉంటుంది. ఇది మనం క్యాన్వా నుంచి వీడియోస్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఐ టూల్స్ ఉన్నాయన్నమాట. ఏఐ టూల్స్ నుంచి మనం వీడియో చేయొచ్చు. ఈ వీడియో చేయాలి అంటే మనకి పెయిడ్ టూల్స్ అయితేనే మనకి ప్రాపర్‌గా వర్క్ అవుతాయి. బట్ ఇక్కడ ఒక ఫ్రీ టూల్ ఉంది. బట్ అది డౌన్‌లోడ్ చేసేటప్పుడు మనకి వాటర్ మార్క్ అనేది వస్తది. ఆ టూల్ పేరు బట్ ఇది అమౌంట్ పెట్టి తీసుకుంటే మనకి మంచి మంచి వీడియోస్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడ్స్ .io టూల్. ఇక్కడ దీన్ని లాగిన్ చేసి ఇది కంప్లీట్ ఏఐ టూల్ అనమాట. మనం ఏమి ఇవ్వక్కర్లేదు. జస్ట్ స్క్రిప్ట్ ఇందాక మనము చాట్‌జీపీటీలో క్రియేట్ చేసిన స్క్రిప్ట్ ఇస్తే సరిపోద్ది. క్యారెక్టర్స్ అవన్నీ మనం ఏమి ఇవ్వలేదు. ఇందాక స్క్రిప్ట్ ఒక్కటే క్రియేట్ చేసుకున్నాం కదా! ఇక్కడ మనకి ఇది మన టూలు. ఈ టూల్‌లో మన డాష్‌బోర్డ్ ఇలా ఉంటుంది. ఇక్కడ రిమైనింగ్ ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ ఎక్కువగా ఏమి యూజ్ చేయము. జస్ట్ వీడియోస్ కోసమంటే క్రియేట్ జెన్ ఏఐ స్టూడియో. ఇక్కడికి వెళ్ళండి. ఇవి 2 కొత్తగా వచ్చినాయి. ఏఐ క్లిప్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి అవసరమైతే ట్రై చేయండి. బట్ వీడియోకైతే కావాల్సింది ఒక్కటే. మనకి ఇలా జెన్ ఏఐ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఇందాక మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా! కంటెంట్ ఇంగ్లీష్‌ది తీసుకుందాం అంటే ఇంగ్లీష్‌దే తీసుకుందాం. తెలుగైనా వస్తది. తెలుగు కూడా ప్రాబ్లమ్ లేదనమాట. తెలుగు వీడియో కావాలంటే డైరెక్ట్ తెలుగు వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ వీడియో కావాలంటే ఇంగ్లీష్ వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి తెలుగులో కావాలనుకోండి ఒక్కసారి తెలుగులోనే చూద్దాం. లైక్ ఇక్కడ యాడ్ చేసేసి ఇక్కడ మొత్తం ఇక్కడ స్క్రీన్స్ కానీ, ఈ డేటా గాని మొత్తం ఇచ్చేయొచ్చు. ఆఖరికి ఈ సింబల్స్ కూడా ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇచ్చిన తర్వాత జనరేట్. ఇప్పుడు మనకి వీడియో అనేది జనరేట్ అవుతది. కంప్లీట్‌గా అదే వీడియోని జనరేట్ చేస్తది.
మనకిది కొంచెం టైం తీసుకుంటుంది ఇది క్రియేట్ చేయడానికి. మొత్తం వీడియో, ఇమేజెస్ అన్ని టెక్స్ట్ అన్నీ కూడా యాడ్ చేస్తది. బట్ ఇక్కడేంటంటే సబ్‌టైటిల్స్ ఇంగ్లీష్ అయితే సబ్‌టైటిల్స్ కూడా వస్తాయి. ఇక్కడొచ్చేసి ఒకసారి ఇది చూద్దాం ప్రివ్యూ. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ పనులన్నీ మాన్యువల్గా చేస్తున్నారా? అయితే మీరు చాలా సమయం వృధా చేస్తున్నారు. ఇప్పుడు స్మార్ట్ మార్కెటర్స్ ఏఐ టూల్స్తో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, అడ్స్ రాస్తున్నారు, వీడియోలు ఎడిట్ చేస్తున్నారు, ఇంకా డేటా అనాలిసిస్ కూడా నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు. ఏఐ టూల్స్కి గ్రోత్ హ్యాకింగ్ కలిస్తే ఏమవుతుంది తెలుసా? మరింత లీడ్స్ వచ్చేస్తాయి, సేల్స్ పెరుగుతాయి, టైం ఖర్చు గణనీయంగా తగ్గుతుంది, గ్రోత్ వేగవంతంగా జరుగుతుంది. ప్రతి డిజిటల్ మార్కెటర్ తప్పకుండా నేర్చుకోవాల్సిన ఏఐ టూల్స్ ఉన్నాయి. చాట్‌జీపీటీ కంటెంట్ క్రియేషన్ కోసం ఉపయోగించండి. క్యాన్వా ఏఐ ద్వారా క్రియేటివ్ డిజైన్లు తయారు చేయండి. జెమినీని రీసెర్చ్ మరియు ఐడియాల కోసం ఉపయోగించండి. క్యాప్కట్ ఏఐతో వీడియో ఎడిటింగ్ సులభం. క్లాడ్‌ను కంటెంట్ రైటింగ్ కోసం వినియోగించండి. ఒక గ్రోత్ హ్యాక్ చెబుతా. ఏఐ ఉపయోగించి ఒక్క రోజులో 30 రోజుల సోషల్ మీడియా కంటెంట్ రెడీ చేయండి. భవిష్యత్తు ఏఐ వ్యవస్థాపిత డిజిటల్ మార్కెటింగ్ డే. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే ఈ రోజే శ్రీషా డిజిటల్లో చేరండి. ఇట్లా మనం వీడియో అనేది క్రియేట్ చేసుకున్నాం. బట్ ఇందులో మనం కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఇప్పుడు వాయిస్ ఉంది. వాయిస్ మార్చాలి అనుకుంటే ఈ వాయిస్‌లోకెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. లేడీస్ వాయిస్ కావాలంటే లేడీస్ వాయిస్ సెలెక్ట్ చేసుకుంటే అది లేడీస్ వాయిస్‌లోకి కన్వర్ట్ అవుతుంది. తర్వాత మ్యూజిక్. ఈ మ్యూజిక్ కావాలంటే మనకి డిఫరెంట్ మ్యూజిక్స్ ఉన్నాయి. మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ ఇవన్నీ కూడా పెయిడ్ వెర్షను. మనకి అవైలబుల్ ఉన్నవి, ఫ్రీ ఉన్నవి మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడున్న ఫ్రీ ఉన్న ఈ 3లో మనకి ఏది బాగుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే సెట్ చేసుకొని అట్లా మంచిగా ఉందా లేదా చూసుకొని ఫ్రీ ఉన్నవి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసరికి సబ్‌టైటిల్స్ ఏంటంటే ఎట్లా పడితే అట్లా వస్తుంటాయి. బ్యాక్ సైడ్ గానీ, ఫ్రంట్ సైడ్ గానీ ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో వస్తాయి. బట్ మన తెలుగు కంటెంట్ కాబట్టి మనకి రావట్లేదు. అదే ఇంగ్లీష్ కంటెంట్ అయితే కంపల్సరీగా సబ్‌టైటిల్స్ వస్తాయి. కాబట్టి మనకి ఏది బాగుంది, ఏది కొంచెం ప్రొఫెషనల్‌గా ఉంది అనేది ఒక్కసారి సెలెక్ట్ చేసుకొని ఏ ఫార్మాట్‌లో కావాలా ఆ ఫార్మాట్‌లో సెలెక్ట్ చేసుకుంటే అదే ఫార్మాట్‌లో మనకి సబ్‌టైటిల్స్ కిందొచ్చేస్తాయి. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ దగ్గర గానీ, బ్యాక్ సైడ్ గానీ ఇట్లా వస్తాయి. ఈ వాయిస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్స్ అనమాట. ఈ స్క్రీన్ మనకు నచ్చలేదనుకోండి, చేంజ్ చేయాలి. మరింత లీడ్స్ అని ఉంది కదా! ఇక్కడ మనకి వేరే ఇంకోటి ఏదన్నా యాడ్ చేద్దాం అనుకోండి. ఎండ్ స్క్రీన్‌కెళ్ళండి. ఎండ్ స్క్రీన్‌కెళ్తే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ రీప్లేస్ అన్నా వస్తది. లేకపోతే స్టాక్‌లోకన్నా ఎళ్ళండి. ఫస్ట్ రీప్లేస్ దగ్గరికెళ్తే ఇక్కడైనా మనకి స్టాక్ వీడియోస్‌లోకి ఎళ్ళాలి. ఎళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే లీడ్స్‌కి రిలేటెడ్ ఏమన్నా వీడియోస్ ఉన్నాయేమో చూడండి. ఇక్కడేం లేవు. డిజిటల్ మార్కెటింగ్ లీడ్స్ అంటే ఇక్కడ మనకేమన్నా కనిపిస్తాయేమో లీడ్స్ రిలేటెడ్ ఫార్మ్స్ కానీ ఏం లేవు. సరే ఇది యాడ్ చేసామనుకోండి. ఇట్లా ఇది సెలెక్ట్ చేసుకొని ఇట్లా యాడ్ అవుతది. ఇక్కడ ఇది మార్చుకోవాలనుకోండి. మళ్ళీ దీన్ని స్టాక్‌లోకి వెళ్ళేసి డైరెక్ట్‌గా మార్చుకోవచ్చు. లేకపోతే ఇక్కడ నుంచి రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం చేసిన తర్వాత మనకి ఇది పోర్ట్రేట్ రేషియో అంటే లైక్ రీల్స్ రేషియోలో ఉంది. ల్యాండ్‌స్కేప్ అంటే యూట్యూబ్ వీడియోస్ ల్యాండ్‌స్కేప్‌లోకి మార్చుకోవచ్చు. మళ్ళీ ఇలా మారిస్తే మనకి మారిపోతుంది. మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనం ఇదే ఓకే అనుకోని ఇంక దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, డన్. ఇది సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ మనకి ఇది ఒక వీడియో అయితే కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ఒకసారి ప్లే చేసి చూడండి ఫైనల్గా. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ పనులన్నీ మాన్యువల్గా చేస్తున్నారా? అయితే మీరు చాలా సమయం వృధా చేస్తున్నారు. ఇప్పుడు స్మార్ట్ మార్కెటర్స్ ఏఐ టూల్స్ తో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, అడ్స్ రాస్తున్నారు, వీడియోలు ఎడిట్ చేస్తున్నారు, ఇంకా డేటా అనాలిసిస్ కూడా నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు. ఏఐ టూల్స్ కి గ్రోత్ హ్యాకింగ్ తెలిస్తే ఏమవుతుంది తెలుసా? ఇంక ఇప్పుడు దీన్ని డౌన్లోడ్, ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ చేస్తే నో వాటర్ మార్క్తో రావాలి అంటే పెయిడ్ వెర్షన్కి వెళ్ళాలి, విత్ వాటర్ మార్క్తో రావాలి అంటే మనం డైరెక్ట్గా ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకేంటంటే ఈ వీడియోలో మనకు పెద్ద కంటెంట్ ఒకే వీడియోలో వస్తుంది అనుకోండి, దాన్ని మళ్ళీ మనము ఎడిట్ చేసుకొని చిన్న చిన్నవి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లైక్ అయితే మీరు చాలా సమయం వృధా చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ వరకు కట్ చేసి ఇక్కడ ఇంకొకటి యాడ్ చేసి ఇక్కడ ఈ కంటెంట్ని మనం యాడ్ చేసి ఇక్కడ మనం ఒక వీడియో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం అయితే మీరు చాలా సమయం వృధా చేస్తున్నారంటే చిన్న చిన్న కంటెంట్లకి కూడా మనం ఇంకా ఎక్స్ట్రా సీన్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు. ఒకసారి మన ఫైనల్ రివ్యూ ఇచ్చినాక మనకి ఐడియా మారుతుంది అనమాట. మనం అంతా చేంజ్ చేసి పంపించిన తర్వాత కూడా మళ్ళీ క్లయింట్ ఇంకా కొన్ని ఎడిట్స్ చెప్తూనే ఉంటారు, అక్కడ అది ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, మ్యూజిక్ ప్రాపర్గా వినపడట్లేదని. లైక్ ఇట్లా లేదు మాకు అసలు ఈ మ్యూజిక్ ఇవ్వద్దు, మాకు ఓన్ మ్యూజిక్ ఇవ్వమన్నారు అనుకోండి, ఇక్కడ నో మ్యూజిక్ అని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని తీసుకెళ్ళి క్యాన్వాలో పెట్టి అక్కడ ఇవ్వండి మ్యూజిక్ అనేది, అక్కడ అటాచ్ చేయండి. ఒకవేళ వాళ్ళ బ్రాండెడ్ మ్యూజిక్ ఉన్నా వాళ్ళ బ్రాండ్ రిలేటెడ్ లోగోస్ యాడ్ చేయాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిలో. ఇన్ కేస్ మనకి ఇక్కడ అవ్వలేదు అనుకోండి, డైరెక్ట్ ఈ వీడియో డౌన్లోడ్ చేసి క్యాన్వాలో పెట్టేసి క్యాన్వాలో రిమైనింగ్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా ఈ టూల్ని మీరు ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి, ఇంకేమేమి ఎలా క్రియేట్ చేయొచ్చు, ఏమొస్తాయి ఇవన్నీ కూడా. జస్ట్ ఎక్కువగా వీడియోస్కి యూజ్ చేసుకోవాలంటే అంతవరకు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా మన 8 సెకండ్స్ వీడియో ఏం కావాలో జస్ట్ డిస్క్రైబ్ చేస్తే మొత్తం, అంటే మనకి ఇలాంటి వీడియో కావాలి, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ రిలేటెడ్ వీడియో కావాలి, లేకపోతే ఏదైనా ఒక బ్యూటిఫుల్ గార్డెన్ రిలేటెడ్ వీడియోస్ కావాలి, ఇట్లా మనం ఇస్తే అది మనకి జనరేట్ చేసిస్తుంది. ఒకసారి ఇవి కూడా ట్రై చేయండి. ఫ్రీ వెర్షన్లో ఎంతవరకు వర్క్ అయితే అంతవరకు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ టూల్ అయిపోయినాక మళ్ళీ ఇంకొక టూల్ ఉంది, వీట్స్ అనేది, ఇది గూగుల్కి సంబంధించింది. ఇది కూడా ఇంకొక టూల్. ఇట్లా మనం ఓపెన్ చేసుకుంటే మనకి ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి, బట్ మనం బ్లాంక్ వీడ్ తీసుకుందాం.
ఈ వీడియో తీసుకున్నాక మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ వీడియోస్ ఈ వీడియోలాగా మనం జస్ట్ స్క్రిప్ట్ ఇచ్చేస్తే క్రియేట్ అవ్వవన్నమాట. ఇక్కడ మనం ఇంకా ప్రాపర్గా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాంప్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి దీనికి. ఈ వీడియోలో లాగా సింపుల్గా ప్రాంప్ట్ ఇచ్చేస్తే మొత్తం జనరేట్ చేసి మన చేతిలో పెట్టదు. దాంట్లో వచ్చేసి 2 క్యారెక్టర్స్ లాగా ఒక చిన్న స్క్రిప్ట్, కన్వర్జేషన్, లేకపోతే సింపుల్ది, లేకపోతే లైక్ డిజిటల్ మార్కెటింగ్, లైక్ ఏఐ టూల్స్తో వేగంగా కంటెంట్ క్రియేట్ చేయండి, లీడ్స్ పెంచుకోండి, బెస్ట్ సేల్స్ని బూస్ట్ చేయండి, కెరియర్ గ్రోత్ సాధించండి అని ఈ ఒక క్యాప్షన్ కానీ, లేకపోతే ఈ కంటెంట్ కానీ ఒక పర్సన్ మాట్లాడుతున్నట్టు చేయొచ్చు, లేదా 2 పర్సన్స్ మధ్య కన్వర్జేషన్గా క్రియేట్ చేయొచ్చు. ఇట్లా క్రియేట్ చేసేటప్పుడు మనకి కంటెంట్ అయితే ఇక్కడ ఉంది, తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో కూడా వస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి పర్సన్ని డిస్క్రైబ్ చేయాలి ఫస్ట్. ఏ ఇండియన్ ఉమెన్ సారీ విత్ ఆరెంజ్ కలర్ అండ్ యూజ్ హెయిర్ ప్రొఫెషనల్ లుక్. ఈ ప్రాంప్ట్ అనేది ఫస్ట్ మనం యాడ్ చేయాలి. వీటిలో ఎక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ వీటిలో యాడ్ చేయాలన్నమాట. బట్ ఇది పెయిడ్ వర్షన్ అయితే మనకు ప్రాపర్గా మొత్తం టెక్స్ట్ అంతా ఒక్కసారి యాడ్ చేసేసి అంతా ఒకే ఫార్మాట్లో మనం డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే చాలా స్మాల్ టెక్స్ట్ మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువ టెక్స్ట్ ఇస్తే అది రిమైనింగ్ టెక్స్ట్ని క్రియేట్ చేయదనమాట, వదిలేస్తుంది. జస్ట్ ఇక్కడ ఈ చిన్న ఒక లైన్ తీసుకుందాం, ఈ లైన్ తీసుకుని ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ జనరేట్, ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది ఇది క్రియేట్ అవ్వడానికి. దట్ నేను ఒక్కటే చేసి చూపిస్తాను, రిమైనింగ్ అంతా మీరు చేయండి, సేమ్ అన్నీ అలానే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు శారీ కలర్స్ మారిపోవడము, లైక్ ఇట్లా మేకప్ లాగా మారడం అలా ఉంది. బట్ ఇక్కడ మనం సేమ్ అదే తీసుకొని అదే అవతార్ తీసుకొని అదే కంటిన్యూ చేయాలి అంటే ఇక్కడ పెయిడ్ వర్షన్ అయితేనే వస్తుంది. మనం ముందు ఇచ్చిన ఫీచర్ సేమ్ ఎలా ఉందో ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసి ఇలానే చేయమంటే రిమైనింగ్ అన్నిట్లో కూడా సేమ్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొంచెం టైం పడుతుంది. ఇక్కడ వచ్చేసి దీని మీద మనం కర్సర్ పెట్టి దీన్ని ఇన్సర్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇన్సర్ట్ అంటే అది అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. మళ్ళీ ఆఫీస్లో బ్యాక్గ్రౌండ్ ఏం కావాలి ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు అనమాట ప్రాంప్ట్లో. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ పనులన్నీ మాన్యువల్గా చేస్తున్నారా? అయితే మీరు చాలా సమయం వృధా చేస్తున్నారు. ఎందుకు ఇది ఇంకా డిజిటల్ మార్కెటింగ్ పనులు 1 minute అండి. హలో
ఇక్కడ సమ్ ఏదో ప్రాబ్లమ్ లా అనిపిస్తుంది. ఒక్క నిమిషం చూద్దాం. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ అయితే పనులన్నీ మనకి ఇక్కడ వరకే మాన్యువల్గా వచ్చింది. చేస్తున్నారా? చాలా సమయం వృధా అయితే చేస్తున్నారని ఇంత మీరు చిన్న చాలా చిన్న సమయం వృధా కంటెంట్స్‌ని యాడ్ చేస్తున్నారు. చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కంటెంట్ గనక మీరు యాడ్ చేయాలి అంటే ఇదే కంటెంట్ తీసుకొని ఇంకా ఇక్కడ వరకు తీసుకొని బట్ ఇంత కూడా వస్తుందా లేదో ఒకసారి చూద్దాం. ఇది రిమూవ్ చేసేసేయండి. ఇక్కడ మళ్ళీ మీరు ఇంకొక ఒక లేయర్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసి దీన్ని మళ్ళీ జనరేట్ అనివ్వండి. బట్ ఇది కొన్నిసార్లు కలర్స్ అవి చేంజ్ అవుతాయి. అలా కలర్స్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ డిజైన్ చేసుకున్న ఇది ఒక ఇమేజ్ లాంటిది తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తే సేమ్ దాని రిలేటెడే క్లోత్స్ కానీ ఏమి చేంజ్ అవ్వకుండా వస్తాయి. బట్ ప్రస్తుతానికైతే ఇలా వస్తుంది. దీన్ని చూసి మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇదేమన్నా మనకు బాగా యూజ్ అవుతుంది మన బిజినెస్‌కి అనుకుంటే దీన్ని పెయిడ్ వర్షన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇన్సర్ట్ చేయండి. సెకండ్ దాంట్లో ఇన్సర్ట్ అవుతుంది. బట్ ఇది టైం పడుతుంది కొంచెం. ఒక 5 నిమిషాలు అట్లా. ఈ టూల్ కొంచెం స్లో ఉంటుంది. బట్ ఇలా మనం వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ జనరేట్ చేసుకున్నాక అది మనం ప్రమోషన్‌కి వాడుకోవచ్చు మంచిగా. లైక్ ఇంత ఈజీగా చేయాలి అంటే, ఇంత ప్రొఫెషనల్‌గా చేయాలి అంటే, అది కోర్స్ నేర్చుకున్న వాళ్ళే చేయగలుగుతారు. బట్ ఇప్పుడు మనకి వచ్చిన ఆపర్చునిటీ ఏంటి అంటే, మనము కోర్సు అంటే ఈ సాఫ్ట్‌వేర్ కోర్సులు, ఈ ఎడిటింగ్ కోర్సులు ఇయన్నీ ఏమీ లేకుండా డైరెక్ట్‌గా జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వడం, మనకు కావాల్సిన అవుట్‌పుట్‌ని జనరేట్ చేసుకోవడం, మనకి మంచిగా యూజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసి మన బిజినెస్‌ని చాలా ఫాస్ట్‌గా గ్రో చేసుకోవచ్చు. అలాగే మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడేంటంటే మీరు లైక్ ఏఐ టూల్స్ తోటి వీడియోస్ చేయగలరు. క్యాన్వా టూల్ తోటి వీడియో చేయగలరనమాట. ఇప్పుడు ఇవి 2 ఉన్నాయంటే లైక్ ఓకే. వీళ్ళు ఏ టూల్ ఇచ్చినా కంటిన్యూ చేయగలరు అనే ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతది. జాబ్ కోసం వెళ్ళే వాళ్ళకైనా గూడా. ఇక్కడొచ్చేసి ఇదొకసారి ప్లే చేద్దాం ఎలా వస్తుందో చూడండి. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ పనులన్నీ మాన్యువల్గా చేస్తున్నారా? అయితే మీరు చాలా సమయం వృధా చేస్తున్నారు. ఇప్పుడు స్మార్ట్ మార్కెటర్స్ ఏఐ టూల్స్ తో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, అడ్స్ రాస్తున్నారు, వీడియోలు ఎడిట్ చేస్తున్నారు, ఇంకా డేటా అనాలిసిస్ కూడా నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు. ఇట్లా చేసుకొని ఒకసారిగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్ MP4 అంటే డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ అయిన వీడియోని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి వీడియో ఇక్కడ టైమింగ్స్ చూపిస్తూ ఉంటుంది. లైక్ ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. మన వీడియో ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఇక్కడ ప్లే చేసుకోవడం, ఎన్ని సెకండ్స్ వీడియో ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా షేప్స్ యాడ్ చేసుకోవాలనుకోండి మన వీడియోలో షేప్స్ యాడ్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్ యాడ్ చేసుకోవాలనుకోండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ ఉన్నాయి, ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ టెంప్లెట్ యాడ్ చేసుకోవాలనుకోండి మధ్యలో ఏదైనా టెంప్లెట్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా టెంప్లెట్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు మనకి మధ్యలో. అలాగే ఆ టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం స్లో. టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. క్యాప్షన్స్ కావాలంటే క్యాప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యాప్షన్స్ వీడియోకి కొంచెం మంచిగా వచ్చేలాగా హెడ్లైన్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. అలాగే ఈ క్యాప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు.
స్టాక్ ఫోటోస్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోటోస్, వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి. వీటిని కూడా మనం చేసుకోవచ్చు. అలాగే అప్లోడ్స్, మనం బయట నుంచి వేరేది ఏదైనా అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫైల్స్ అవి. అలాగే మనం రికార్డ్ చేసుకోవాలంటే లైక్ స్క్రీన్ రికార్డ్ కానీ అట్లా ఇక్కడ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు మనం. వచ్చు ఈ కెమెరా ఆన్ చేసుకొని రికార్డింగ్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అవతార్స్ అంటే ఈ అవతార్ అంటే మనము ఇమేజ్ ఒకటి డిజైన్ చేసి కనుక ఆ ఇమేజ్ ఇచ్చామంటే ఆ డిజైన్తో పాటు మనకి సేమ్ అదే క్యారెక్టర్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక మనిషిని ఇచ్చాం కదా, అప్పుడు ఇద్దరిని పెట్టొచ్చు అనమాట. 2 పర్సన్స్ మధ్య కన్వర్జేషన్ పెట్టొచ్చు. అప్పుడు ఏమి ఇవ్వాలంటే ప్రాంప్ట్ ఎవరు ఏం మాట్లాడాలనేది పర్టికులర్గా మెన్షన్ చేయాలి. పర్సన్ 1, పర్సన్ 2 అని చెప్పి ఇచ్చిన, లేకపోతే 2 పేర్స్ బ్రదర్ అండ్ సిస్టర్ అని ఇచ్చిన, లేకపోతే మదర్ అండ్ ఫాదర్ అని ఇచ్చిన, ఇట్లా ఏ పర్సన్ ఏది మాట్లాడాలి అనేది కూడా కంపల్సరీగా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుందంటే మదర్ది ఫాదర్కి వస్తుంది, ఫాదర్ది మదర్కి వస్తుంది, లేకపోతే మదర్ డాటర్ మాట్లాడుకుంటే ఒక ఒక స్క్రీన్లోనేమో మదర్ డాటరే చెప్తుంది, బట్ సెకండ్ స్క్రీన్లోకి వచ్చేసరికి మదర్ డాటర్కి చెప్పాలి, అదే ఓకే అవుతుంది. బట్ అక్కడ ఏమవుతుంది, డాటర్ రివర్స్లో మదర్కి చెప్తున్నట్టు వస్తుంది అనమాట. అది కాబట్టి ఏ క్యారెక్టర్ ఏం మాట్లాడాలి అనేది కూడా ఇవ్వాలి. మదర్ ఏం మాట్లాడాలి, డాటర్ ఏం మాట్లాడాలి, ఇట్లా ఏ క్యారెక్టర్స్ మధ్య మనం కన్వర్జేషన్ నడుపుతున్నామో ఆ 2 క్యారెక్టర్స్ లైక్ ఒక యానిమేటెడ్ వీడియోస్ చేసుకోవచ్చు. లైక్ అంటే ఒక పర్సన్స్ లేకుండా ఒక మూవీ రిలేటెడ్ ఒక చిన్న వీడియోస్ మంచిగా జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి పేమెంట్ చూపిస్తుంది కదా, పర్ మంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 975 రూపీస్ అట్లా ఇచ్చేస్తే మనం ఇది తీసుకొని మనం మొత్తం మనకు నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఇది ఒకసారి అయితే బిజినెస్కి కావాలంటే తీసుకోవాలి, కానీ పర్సనల్గా అంటే మనం ఇంత ఆఫర్ చేసి దాన్ని అంత అవుట్పుట్ మనం ప్రొడ్యూస్ చేయగలగాలి. ఇంకా ఇవన్నీ ఈ అవతార్గా ఇవన్నీ యాక్టివ్ అయినాయి అనుకోండి, మదర్ ఫస్ట్ సీన్లో మదర్ ఒక శారీ, జ్యువెలరీస్ ఏమైతే ఉన్నాయో సెకండ్ సీన్లో కూడా అవే కంటిన్యూ అవుతాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సెకండ్ సీన్లో మారిపోతుంటాయి కొన్ని ఆబ్జెక్ట్స్, ఒక్కొక్క స్క్రీన్లో ఒక్కొక్కలాగా వస్తూ ఉంటాయి. అట్లా రాకుండా ఉండాలంటే కంపల్సరీగా మనం పెయిడ్ వర్షన్ అయితే తీసుకోవాలి. ఇది మనం ఈ 2 టూల్స్, ఏఐ టూల్స్తో మనం వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా డిజిటల్ మార్కెటింగ్ పనులన్నీ క్యాన్వాలో డిజైన్ చేసుకోవచ్చు. మనకి ఈ మూడిట్లో ఏది కన్వీనియంట్గా ఇంకా ఉంటుంది, డిజిటల్ ఎలాంటి కంటెంట్ మార్కెటింగ్ ప్రమోట్ పనులన్నీ చేయాలంటే అలా వీటి మీద వర్కౌట్ అయితే చేయొచ్చు. ఇక్కడ వరకు ఉన్న వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శిరీష గారు. బీడ్స్ లాస్ట్ వీడియో జనరేట్ చేశారు, లాస్ట్ యూజ్ చేసి గూగుల్ వీడ్స్. ఇక్కడ కష్టం దాంట్లో అండి. ఫస్ట్ వీడియో మనకి స్లో దీంట్లో వచ్చింది, ఇది ఎలా వస్తే వాయిస్ స్లో అంతవరకు వచ్చి తీసుకోగలము. సెకండ్ స్పీడ్ వచ్చింది కదా, మనం ఎగ్జిస్ట్ అది మామూలు చేసుకోవచ్చు. పెయిడ్ వర్షన్లోకి వెళ్తే మనకి ఇంకొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. బట్ ఫ్రీ వెర్షన్లో అయితే అవి మనం ఏం చేయలేము. అది ఇచ్చింది మళ్ళీ ఎడిట్ చేయాలంటే మళ్ళీ రీజనరేట్ చేసుకోవడము. అప్పుడు ఒకవేళ ప్రాంప్ట్ ఇవ్వచ్చు అనమాట. లైక్ ఇంకొంచెం వాయిస్ హై పిచ్లో రావాలి అని చెప్పి మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. అది మళ్ళీ ఎలా ఇస్తుందో తెలియదు. మళ్ళీ అట్లా మనం కొంచెం దాన్ని మాడిఫై చేసుకుంటూ వెళ్ళాలి స్టెప్ బై స్టెప్. అది ప్రాసెస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అర్చన గారు అండ్ సార్? ఓకే, ఓకే. సాయి సార్ మీకండి? అర్థమైంది మ్యామ్. అర్థమైంది మ్యామ్. హలో సార్. మేడం రేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత అడుగుతా మేడం.